సాక్ష్యం ఉంది కానీ అది సమర్పించే పరిస్థితుల్లో లేను అని ఈమంటున్నారంటే ఇది కట్టుకథ కాక ఇంకేమవుతుంది? మీరేమనుకోనంటే ఒక మాట, మా మావయ్యని మీరు ఏ సాక్ష్యంతో అరెస్ట్ చేశారు? ఇదిగో ఈ రత్నం ఇచ్చిన వాంగ్మూలమే సాక్ష్యం. సార్, ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని ఎస్ఐ గారిని హత్య చేసిన ఒక హంతకురాలు అదే డబ్బు తీసుకుని మా మావయ్యని అన్యాయంగా ఇరికించలేదని గ్యారెంటీ ఏంటి? అంటే ఏంటి? ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకుని మీ మామయ్య గారిని ఇరికించారని మీ ఉద్దేశమా? ఉద్దేశం కాదు సార్, నిజం. అదిగో మా అమ్మని చంపిన అపూర్వనే ఈ రత్నంతో మా మావయ్యని ఇరికించింది. ఆర్డర్ ఆర్డర్. అపూర్వ గారే మీ అమ్మగారిని చంపారని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఉందని, కానీ అదిప్పుడు సమర్పించే పరిస్థితుల్లో లేనని ముందే చెప్పాను కదా సార్. ఏంటా సాక్ష్యం? ఆవిడ మా అమ్మని చంపుతున్నప్పుడు ఒక వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియోనే సాక్ష్యం. సరే, ఆ వీడియో ఉన్న కెమెరా ఎక్కడా? పాడైంది సార్. రిపేర్కి ఇచ్చాను. అది బాగవగానే నేను కోర్టుకి సబ్మిట్ చేస్తాను. చూశారా జడ్జి గారు, ఈ అమ్మాయి ఎంత అందమైన కట్టుకథ అల్లుతోందో. ఎవరైనా మర్డర్ చేసే ముందు తను చట్టానికి దొరకాలని చెప్పి మరీ వీడియో తీస్తారా? తను కట్టుకథలతో కాలక్షేపం చేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేస్తోంది.